మనుషుల కన్నా ఇది బాగా కొడుతుంది. అంటే 30 HP బండికి బాగా నడుపుకోగలుగుతుంది. ఇది బూమ్ స్ప్రే వచ్చేసి లేదు స్టార్ట్ చేయకుండా తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? బ్యాటరీ మీద తిరుగుతుంది. వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈ రోజు అయితే మన ముందు ఉంది బూమ్ స్ప్రేయర్. సో మనం ఉన్నాం రాజంపల్లి విలేజ్ లో. మన ముందు ఉన్నారు శ్రీమన్నారాయణ గారు. సో ఈయన అయితే ఈ బూమ్ స్ప్రేయర్ వాడుతున్నారు. సో ఈయన అడిగి మొత్తం డీటెయిల్స్ అని తెలుసుకుందాం. అసలు ఈ బూమ్ స్ప్రే ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు కొన్నారు, ఎంత కాస్ట్ అవుతుంది, సో ఎంత మొత్తం తెలుసుకుందాం ఈ బూమ్ స్ప్రేయర్ గురించి. సో నమస్కారం శ్రీమన్నారాయణ గారు. నమస్తే. సో ఈ బూమ్ స్ప్రేయర్ మీరు ఎందుకు కొనాలనిపించింది అసలు మీకు? నాకు కూలీలు టైంకి రావట్లేదు. మనం ఇప్పుడు కొట్టాలంటే అప్పుడు కూలీలు దొరకట్లేదు కాబట్టి ఇది మన చేతిలో ఉంటే మన ఇష్టం వచ్చినప్పుడు కొట్టుకోవచ్చు. మనుషుల కన్నా ఇది బాగా కొడుతుంది కాబట్టి నాకు ఇది మంచిది అనిపించింది. ఇది ఎప్పుడు కొన్నారండి మీరు? కొని 5 సంవత్సరాలు అయింది. కరివేపాకు వేసిన తర్వాత కొన్నాను. 5 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎంత పడిందండి మీకు కొనేటప్పుడు? నాకు కొనేటప్పుడు ఇది 40,000 పడుతుంది. 40,000. సో మీరు కొన్నందుకు ఇది బాగానే పనిచేస్తుంది మీకు? బాగానే పనిచేస్తుంది. సో ఇది ఎలా పనిచేస్తుందండి మీకు బూమ్ స్ప్రే అనేది మొత్తం అంతా? అసలు ఇది స్ప్రేయింగ్ మెకానిజం ఎలా ఉంటది? మెకానిజం అంటే మనమే తెలుసుకోవచ్చు. మనం ఇది నడిపే కొంది, అనుభవం వచ్చే కొంది మనమే ఒక్కోసారి ఈ లోపల తుప్పు పట్టినట్టు ఉంటాయి. అది ఇది ఓడదీసి ఆయిల్ వేస్తే ఫ్రీగా తిరుగుతుంటాయి. పెద్ద రిపేర్లే ఉండదు దీనికి. ఎప్పుడన్నా అక్కడ పైప్ బిగించి కూడా వాచర్లు పోతాయి. ఆ వాచర్ బిగిస్తే మన సెట్టింగ్ పెద్ద ప్రాబ్లమ్స్ లేవు నాకు. అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ అసలు ఎలా స్టార్ట్ చేసుకుంటారండి దీని ముందు? ఇది 400 లీటర్ల ట్యాంకి. దీనికి ముందు సగానికి నీళ్ళు పట్టుకున్న తర్వాత మనం ఏం మందు కొట్టాలో, పైరుకి ఏం తెగులు వచ్చింది దాన్ని బట్టి మనం కొట్టే మందుని ఈ మూత ఊడదీసేసి ఇందులో పోసేస్తా. సగం నీళ్ళు పోసిన తర్వాత మందు ఇందులో పోసిన తర్వాత ఒక కర్ర పెట్టి బాగా అన్ని తిప్పిన తర్వాత మళ్ళీ ఆ సగం నీళ్ళు నింపుకొని ఇంకా మూత పెట్టేసి నేను పైరులో పోయి మందు కొడతా. ఓకేనండి. మందు ఈ ట్యాంక్ కెపాసిటీ 400 లీటర్లు. ఎన్ని ఎకరాలు కొట్టుకోవచ్చండి సుమారు? 2.5-3 ఎకరాలు. 2.5 నుంచి 3 ఎకరాల వరకు. 2.5 అయితే బాగా ఉంటది. 2.5 ఎకరాలు ఒకసారి నింపుకుంటే మొత్తం 2.5 ఎకరాలకి సరిపోతుంది. బాగా తడిసిద్ది పైరు కూడా. ఇది ఇప్పుడు ఎలా పని చేస్తుందండి? ఇది బెల్ట్ లా పెట్టారు, ఇదేంటండి పైన? అది పంపు. ఈ పంపే ఈ నీళ్ళని లాక్కొని పైరులోకి స్ప్రేయర్లకు వాటికి పంపేది ఇదే అన్నమాట. ఇది వచ్చేసి బెల్ట్ అనమాట. కింద పీటోకి అటాచ్ చేసి ఉంటాము. మనం పోయే కొంది అక్కడ గేర్ ఉంటది. ఆ గేర్ ఇది తిరుగుతుంటది. తిరగడం వల్ల ఈ పంపును కూడా తిప్పుతుంటది. ఈ పంపును తిప్పడం వల్ల ఆ పంపు తిరిగి ఆ నీళ్లు దీంట్లో నుంచి వచ్చేసి ఈ పైపుల్లో గుండా వాటికి పోయి ఈ మనుషులు కొట్టినట్టు స్ప్రేయర్లు కొడతా ఉంటాయి. మొత్తం పీటీఓ షాఫ్ట్ మీద రన్ అవుతా ఉంటుంది. సో ఇది బండి ఎంత హెచ్పి అండి? బండి వచ్చి హెచ్పి ఉంటది, 30 పైన ఉంటది. అంటే 30 HP బండికి బాగా నడుపుకోగలుగుతుంది. ఇప్పుడు ఈ సెటప్ ఎంత అయిందండి? పైన స్ప్రేయర్ ఇది పెట్టించుకున్నప్పుడు సపరేట్ ఉంది, దీనికి ఎంత ఖర్చు అయింది మీకు? దానికి నాకు 10,000 అయింది. ఒక పంపు ఒకటే 10,000 పైన. 10,000 అయింది. ఈ బద్దెలు, ఈ బెల్టులు, ఈ రమ్ము మొత్తం కలిపి 40,000 అయింది. ఓకే అండి. ఇలా ఇక్కడ పంపు స్టార్ట్ అయ్యి ఇక్కడ పంపు తీసుకొని ఇది ఇలా పైపుల ద్వారా ఈ ఎదర్ పార్ట్కి ఇక్కడికి వస్తుంటారు. సో ఇది మీరు బండి ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయకుండా తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? బ్యాటరీ మీద తిరుగుతుంది. అంటే దీనికి మొత్తం తాళం తిప్పే కదా, ఆ తాళం తిప్పడం వల్ల కరెంట్ రన్ అవుతుంది. ఓకే అండి. బ్యాటరీ సిస్టమ్ తో నడుస్తుంది ఇక్కడ. బ్యాటరీతో రన్ అవుతుంది. ఓకే అండి. బ్యాటరీ రన్ అవడం వల్ల మనకి అటు ఇటు ఆపోజిట్ స్ప్రే అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక రౌండ్ వెళ్తే ఎన్ని వరుసలు సరిపోతుంది? నేను ఈ మధ్యలో సార్లు బండి పోతుంటాను, ఇటు 3 అంటే ఒక 7 వరుసలు కవర్ అవుతుంది ఒకసారి. 7 సార్లు కవర్ అవుతుంది అనమాట. అంటే ఈ బూమ్ స్ప్రేయర్ తో మనం ఒకసారి కనుక అలా చేలోకి వెళ్తే ఒక 7 వరుసల వరకు స్ప్రేయింగ్ ఆటోమేటిక్ గా చేసేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీరు లెక్కేసుకుంటే ఒక 2-3 రౌండ్లకి ఎకరం మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో దీని వల్ల బూమ్ స్ప్రే బాగా తడుపుతుంది కూడా చేనుని మొత్తాన్ని. సో మొత్తం బాగా ఆకు మీద ప్రతి ఒక్క ఈ నీటి బిందువు బాగా పడి ఏమైనా వ్యాధులున్నా తెగుళ్ళున్నా మొత్తం అంతా నీట్గా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ మెకానిజం చూసుకుంటే ఇది ఆపోజిట్ లో తిరుగుతూ ఉంటాయి. సో అటొకటి ఇటొకటి. సో ఇలా తిరగడం వల్ల మనకి ఆటోమేటిక్ ఆపోజిట్ సైడ్ లో స్ప్రే అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి బూమ్ స్ప్రేయర్ తో పాటు కొంతమంది అయితే ఈ పైప్స్ కూడా ఇస్తారు. సో అది కూడా కనుక్కుందాం ఒకసారి. శ్రీమన్ గారు, మీకు ఏమైనా పైప్స్ ఇచ్చారండి వాళ్ళు? ఈ పైపులు వాళ్ళు ఇవ్వరు, మనం కొనుక్కోవాలండి. మీరు దేనికంటే మెట్టలోకి పని లేదు కానీ మెట్టలో ఇది సరిపోతుంది. మెట్టలోకి మాగట్లోకి ట్రాక్టర్ పోదు కాబట్టి గిట్టునే పెట్టి ఈ బండిని ఈ పైపుని ఒడిలోకి లాక్కొని పోతాం. అదేనండి. ఇది మనం మోసి పని ఉండదు. నీళ్లు నిండా ఉంటాయి, గిట్నే ఉంటాయి. మనం 3 ఎకరాల దాకా కొట్టుకోవచ్చు. ఈ పైపు ఎంత దూరం ఉంటే అంత దూరం అన్నమాట. దూరం బట్టి మనం పైపు లాక్కొని పోతా ఉండొచ్చు, అటాచ్ చేసుకుంటా. అంటే ఈ పైపు ఎంత పడిందండి మీకు కాస్ట్? ఇది వచ్చేసి 150 అడుగులు దాకా ఉంటది. 2,500 రూపాయలు అవుతుంది.
150 అడుగులు 2500 రూపాయలు ఖర్చు అయింది దీని గురించి. ఓకేనండి. ఇప్పుడు మీరు ఇది ఎక్కడ కొన్నారండి ఈ భూమి స్పేర్ అయితే? దర్శిలో కొన్నాం. ఈ భూమి స్పేర్ దర్శిలో కొన్నారు. ఓకేనండి. 40,000 పడింది మీకు అయితే అప్పుడు. ఇది భూమి స్పేర్ వచ్చేసి నేను కొన్నది పొదిల్లో కొన్నారు. ఓకేనండి. సో ఇది పైపు కూడా దర్శనం. సో ఇదండి దీని భూమి స్పేర్ గురించి సంగతి అయితే మొత్తం. సో ఈ భూమి స్పేర్ అనేది అన్ని పంటల్లో వాడుకోవచ్చు. మెట్టలో అయితే బాగా వాడుకోవచ్చు. మనకి ఒకవేళ ఈ మాగాని పొలాల్లో అయితే వరిలో ఈ పైప్ సిస్టమ్ ఉపయోగించుకొని శుభ్రంగా చేలోకి లాక్కొని నీట్ గా కొట్టుకోవచ్చు. ఇది శ్రీమన్నారాయణ గారు చెప్తుంది. సో ఇంత ఇన్ఫర్మేటివ్ గా మనం తెలుసుకున్నందుకు థ్యాంక్స్ శ్రీమన్నారాయణ గారు. సరే ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇంకో స్ప్రేయింగ్ మొత్తం వరిలో గానీ, లేకపోతే మిర్చిలో గానీ, లేకపోతే కందిలో అయినా వివిధ పంటలు వేస్తారు. ఆ పంటల్లో కూడా మీకు ఎలా పనిచేస్తుంది మొత్తం మీకు చూపిస్తాను ఈ నెక్స్ట్ వీడియోలో. సో ఇది మా భూమి స్పేర్ సంగతి. సో వీడియో నచ్చితే ఒక లైక్, కుదిరితే షేర్, ఖచ్చితంగా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మామ. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. నెక్స్ట్ మీట్ ఇన్ న్యూ బ్లాగ్.